అవును. కానీ సార్ ఇంత లాంగ్ జర్నీలో ఇప్పటివరకు మీరు చెప్పిందంతా మొదటి నుంచి కూడా అందరూ బాలసాహెబ్ థాకరే దగ్గర నుంచి, ఉద్ధవ్ థాకరే దగ్గర నుంచి మొన్న షిండే వరకు కూడా అందరూ భారతీయ జనతా పార్టీకి సహకరించి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ఈ గెలుపు ఎంతవరకు శాశ్వతం అని అనుకోవచ్చు? అంటే బేసిక్గా ఎప్పుడు ఎన్నికల్లో ఏది శాశ్వతం కాదు. దాన్ని మనకి ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాతన అహంకారంతో ప్రవర్తించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ప్రజలు కోరుకున్న వైపు ప్రభుత్వాన్ని నడపాలి. ప్రజలు లోపాలను ఎత్తి చూపెట్టినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. దట్ ఈస్ డెమోక్రసీ. ఇదేం నియంతృత్వ దేశాలు కాదు కదా శాశ్వతంగా ఉంటుంది అనుకోవడానికి. బట్ పరిపాలన బీజేపీ అంటే వీళ్ళందరికీ భయం ఏంటి? ఓసారి అడుగు పెట్టిందంటే అది వదిలిపెట్టదు. ఎక్కువగా ఒకసారి ఓడినా మళ్ళీ గెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో అంతకుముందు దిగ్విజయ్ సింగ్ 3 టర్మ్లు అధికారంలోకి వచ్చినాడు సుదీర్ఘకాలం. అట్లాంటిది భారతీయ జనతా పార్టీ 3 టైమ్స్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 5 ఏళ్ళు పోయిందంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేసింది. రాజస్థాన్లో అయితే సరే ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు, కానీ ఇదివరకు దారుణ పతనాలు ఉండేది. కానీ బీజేపీ నెక్ టు నెక్ స్టేజ్లో నడుస్తుంది అక్కడ. ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాల అధికారం, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి రాష్ట్రం. మధ్యలో ఒక 5 ఏళ్ళు పోయిందంటే మళ్ళీ వచ్చేసింది అక్కడ. గుజరాత్ అయితే 35 ఏళ్ళు దగ్గరగా. ఎప్పటి శంకర్ సింగ్ వాఘేలా, ఎప్పటి కేశుభాయ్ పటేలు. అప్పుడు ఆ పార్టీ కార్యాలయంలో అసిస్టెంట్ ఈయన మోడీ. అట్లాంటి స్టేజీ నుంచి మోడీ 3 సార్లు సీఎంగా చేశాడు అక్కడ. 4వ సారి కూడా గెలిచాక ప్రధానమంత్రి.